గ్రౌండ్స్ లో 26వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పలు ప్రభుత్వ శాఖల్లో సాధిస్తున్న ప్రగతి యొక్క వివరాలను తన ప్రసంగంతో క్షుణ్ణంగా చదివి వినిపించారు. పలు ప్రభుత్వ శాఖలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల నమూనా యొక్క శకటాలను ఆమె పరిశీలించారు. జాతి సమైక్యతను చాటుతూ పలు పాఠశాల చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అత్యంత ప్రతిభ కనబరిచిన అధికారులకు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ భార్గవ తేజతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ మరియు అమరవీరులైన ఎందరో మహనీయులకు ఈ సందర్భంగా నా జోహార్లు. మన జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధులు ఎన్నో త్యాగాలు, ఎనలేని సేవలు చేశారు. వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహనీయులు, మేధావులు కృషి వల్ల భారత రాజ్యాంగం రూపొందించబడి 1950 జనవరి 26వ తేదీ నుండి అమల్లో వచ్చింది. ఈ శుభదినము మన దేశ ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక గణతంత్ర రాజ్యాంగంగా ఏర్పడింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ను స్మరించుకొని నివాళులు అర్పించడం మన అందరి కర్తవ్యం. ఈ సందర్భంగా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి మరియు రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. డెల్టాలోని కాల్వలు మరియు డ్రైన్ల మరమ్మతులు గాను 343 పనులకు 22.3 కోట్ల రూపాయలు మంజూరై పనులు పురోగతిలో ఉన్నవి. ఏపీ ఎస్ఐడిసి ద్వారా 9 నూతన ఎత్తిపోతల పథకంల నిర్మాణం ద్వారా 35,811 ఎకరంలకు సాగునీటి అందించటకై నబార్డు మరియు రాష్ట్ర నిధుల నుంచి 73 కోట్ల రూపాయలు మంజూరు చేయబడింది. పౌర సరఫరాల శాఖ దీపం 2 పథకం ద్వారా మొదటి బ్లాక్ పీరియడ్ నందు ఇప్పటి వరకు 3,61,000 మంది గ్యాస్ వినియోగదారులకు సిలిండర్లు పంపిణీ చేసి 29.2 కోట్ల రూపాయల సబ్సిడీని బ్యాంకు ఖాతాకు జమ చేయడం జరిగింది. జిల్లాలో 5,99,000 రేషన్ కార్డుదారులకు ప్రతి నెల 8,990 మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బియ్యం మరియు 468 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 283 మెట్రిక్ టన్నుల పంచదార, 972 ప్రభుత్వ చౌక ధర దుకాణముల ద్వారా సరఫరా చేయడం అయింది. 131 రైతు సేవా కేంద్రముల ద్వారా 4,260 మంది రైతుల నుండి 26,682 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 60.5 కోట్ల రూపాయలు 48 గంటల లోపే రైతు బ్యాంకు ఖాతాకు జమ చేయడం జరిగింది. వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అనుసరించి వైద్య ఆరోగ్య రంగంలో 49 మంది వైద్యులను, 349 ఇతర సిబ్బందిని నియామకాలు జరపడం అయింది. వైద్య సేవలందు నాణ్యత ప్రమాణాలు మెరుగుపరచడం వలన 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రములు, 9 పట్టణ ఆరోగ్య కేంద్రములు, 12 గ్రామీణ ఆరోగ్య మందిరములు ఎన్క్వాస్ సర్టిఫికేట్ పొందడం జరిగింది. పిఎం మాతృత్వ వందన యోజన పథకం ద్వారా 8,600 మంది గర్భిణీ స్త్రీలకు 3 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. గుంటూరు వైద్య కళాశాల నందు 41.5 కోట్ల రూపాయలతో పీజీ సీట్ పెరుగుదల పెంపకం కింద పనులు చేపట్టబడినవి. రూపాయల ఖర్చుతో సఖీ నివాస్ ద్వారా 100 మంది ఉద్యోగినులకు వసతి గృహం ఏర్పాటు చేయడం జరిగింది. విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకంలో భాగంగా 23,79 లక్షల రూపాయలతో 99,150 మంది విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ అందించడం జరిగింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో, జూనియర్ కాలేజు మరియు హై స్కూల్ ప్లస్లో చదివే 92,067 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అందిస్తున్నాము. దీనికై ప్రతి సంవత్సరం 31 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణం పథకం కింద జిల్లాలో 73,937 గృహంలు PM ఆవాస్ యోజన పథకం కింద చేపట్టబడినవి. ఇప్పటి వరకు 23,023